బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక దొంగ. అలాంటి దొంగకి మరి తాళాలు ఇస్తే 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకుతున్నది కాకుండా చంద్రబాబు నాయుడు పేరు అడిగితే ఏదైనా చెప్పే పథకం ఏదైనా చెప్పబోయా బాబు అంటే ఏ పథకమో చెప్పలేడు. ఒకే ఒక పథకం చెప్తాడు. ఆ పథకం పేరేంటంటే వెన్నుపోటు పథకం. ఆ వెన్నుపోటు ఎవరిని పడిచాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు ఫ్యామిలీని పడిచాడు. అదే విధంగా మళ్ళీ వెన్నుపోటు పడిచి నిన్న 18వ తారీఖు ఆయనకి నివాళులర్పించే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వెన్నుపోటు పడిచాడు. మనందరం కూడా చూసాం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పి. అంటే తన కుటుంబాన్ని, నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అయితే ఈ రాష్ట్రాన్ని కూడా నాశనం చేసిన వాడు మరో వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు స్ట్రైట్ రాజకీయాలు కాదు. ఏనాడు కూడా తను మరి నీతిగా న్యాయంగా పాలించిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఒక పార్టీ పెట్టి కష్టపడి 10 సంవత్సరాలు పార్టీని రన్ చేసి ఏనాడైనా అధికారంలోకి వస్తే నీతిగా పాలన చేయాలి కాబట్టి ఇట్లా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు తెలిసేది. చంద్రబాబు నాయుడు పార్టీ కాదు, కొట్టుకొచ్చిన పార్టీ, లాక్కొచ్చిన పార్టీ, వెన్నుపోటు ద్వారా వచ్చిన పార్టీ. ఆ సీటు కూడా చంద్రబాబు నాయుడికి సీఎం సీటు కూడా వచ్చింది వెన్నుపోటు ద్వారా తప్ప ప్రజలు ఆకాంక్ష నుంచి కాదని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మీరు అందరూ బాగా గమనించండి. ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మరి ప్రతి పేదవాడు బాగున్నాడు. ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కారణమే. మరి ఇవాళ ఇన్ని రకాలుగా 33 లక్షల ఇళ్ళు ఇస్తా ఉన్నారంటే పేదవాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కారణం. ఇవాళ మన మహిళలందరూ కూడా బాగున్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇవాళ నాడు నేడు కింద స్కూళ్ళు డెవలప్ అవుతా ఉన్నాయి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇవాళ మన బిడ్డలని ఆంధ్రప్రదేశ్ నుంచి ఐక్యరాజ్య సమితిలో ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో మాట్లాడారంటే ఖచ్చితంగా ఏనాడు కూడా 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు మన బిడ్డల్ని రాష్ట్రం దాటి పోనివలా. కానీ జగన్ అని వచ్చిన 4 సంవత్సరాల్లో మన బిడ్డలు కూడా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఇంగ్లీష్ లో మాట్లాడి మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం అని చెప్పి ఆలోచించండి మీరందరూ కూడా. కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి మళ్ళీ మనం గనక అవకాశం ఇస్తే మరి ఒకసారి వచ్చాడంటే ఈ రాష్ట్రంలో ఎస్సీల పైన, బీసీల పైన, మైనార్టీల పైన, ఎస్టీల పైన మీద పడిపోయి మనల్ని సర్వనాశనం చేస్తాడే తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు మన జీవితాల్లో వెలుగులు రానివ్వడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు జీవితం అంతా చూడండి చాలా దుర్మార్గం తప్ప ఏనాడైనా నీచమైన రాజకీయం తప్ప ఏనాడైనా శుద్ధమైన రాజకీయం చేశాడంటే ఏనాడు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బ్లడ్ చూడండి ఒకసారి. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు 4.5 సంవత్సరాల్లో పాలించి ఇవాళ మన బిడ్డలందరూ చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే చంద్రబాబు నాయుడు వెళ్ళి కోర్టులకు వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్పి కోర్టులో వేశాడు. మరి అమరావతి ప్రాంతం తను దాయాదుల చేత అమరావతి ప్రాంతంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఇళ్ల ప్లాట్లు ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కోర్టులకు వేశాడు. మురికి కోపాల కింద మారిపోతాయి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మరి అమరావతి ప్రాంతంలో ఉంటే అని చెప్పిదా ఉన్నాడు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే అలాంటి వ్యక్తికి మళ్ళీ మనం ఓటేద్దామా? మళ్ళీ ఓటేస్తామా చంద్రబాబు నాయుడికి? అవసరం లేదు కదా. కానీ ఒక్కటి గమనించండి, జగన్ అన్న గనక మనం ఒకసారి గనక చేజార్చుకుంటే మన జీవితాలు 20 సంవత్సరాలు వెనక పోతాయి. చంద్రబాబు నాయుడు చేతుల్లో బలైపోతాం. కాబట్టి ఈ రాష్ట్రానికి దిక్చూసి ఏదైనా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. బాగా గమనించండి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక ప్రాంతంలో వ్యవసాయ కూలీ కొడుకుగా పుట్టిన నన్ను ఇవాళ మీ అందరి మధ్య నిల్చోబెట్టి ఇవాళ ఎంపీని చేసి దేశ ప్రధానితో కాకుండా ఏకంగా ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటా అన్నాడంటే ఇది అంతా కూడా మీకు కూడా ఆ గొప్పతనం దక్కుతా ఉంది. ఎందుకంటే చీరాలకి నేను వచ్చినప్పుడు, చీరాల్లో నాకు అవకాశం కల్పించినప్పుడు చీరాలకి నేను వస్తే అన్నను పిలిచి, అమృతపాణి అన్నను పిలిచి, అన్నా నీ తమ్ముడు కాబట్టి నీ అవకాశం నీ తమ్ముడికి ఇస్తా ఉన్నాను కాబట్టి నువ్వు గెలిపించి తీసుకురావాలంటే ఒకటే ఒక మాట ఏమన్నాడంటే, అన్నా మీ మాటే మాకు వేదం తప్ప మరొకటి లేదని చెప్పి ఆ రోజున ఆయనకు వచ్చిన అవకాశాన్ని నాకు ఇస్తామంటే హ్యాపీగా పనిచేస్తామని చెప్పాడు. కాబట్టి ఇవాళ ఎంపీకి ఇక్కడ నుంచున్నానంటే మీరందరిచ్చిన జీవితమే, మీరందరూ పెట్టిన భిక్ష మాత్రమే ఎంపీ పదవి అనేది. కాబట్టి నేను సామాన్యుడి కింద ఒక మీటింగ్ జరిగింది, వ్యాపారస్తుల మీటింగ్. ఆ మీటింగ్ లో మన వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నాడని చెప్పాడు. కానీ నేను ఏమి జరిగినా జరగకపోయినా మీ అందరికి ఒకే ఒక మాట ఇచ్చా. రోజున ఏమన్నానంటే ఇదే వేదిక మీద ఇక్కడ ఉండి మాట్లాడిన మాట ఏంటంటే, నేను మీ అందరిలో ఒకడిని
మీ అందరి ఫోన్ ఎత్తాను, మీకు సమాధానం చెప్తాను, మీకు సమాధాన పూరితగా ఉంటానని చెప్పి ఆ రోజునే చెప్పాను. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా ఇందాక సాక్ష్యం పలకగలిగారు. కాబట్టి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తిని మనం ఊహించుకోలేకపోతా ఉన్నాం.